అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ మరి గతంలో నాకున్నటువంటి పరిచయాలు, నాయకులు, కార్యకర్తలు, వారితో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరితో ఉన్నటువంటి పరిచయాలు వల్ల ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ నన్ను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. 2019 వరకు కూడా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా పిల్ల నరసింహయ్య గారు అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాలు 2019 ముందు 10 సంవత్సరాల పాటు నేను అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే నియమించడం, తద్వారా కూడా ఈ ప్రాంత ప్రజలందరితో కూడా నాకు సంబంధాలు ఉండడం, గవర్నమెంట్ సమన్వయకర్తగా నియమించిన సందర్భంలో కూడా అందరినీ కూడా ఈ సందర్భంగా ఒకటే వేడుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం, ఆకాంక్ష మేరకు నేను ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. మరి అందరి సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు, దీవెనలు అనంతపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ వేడుకుంటూ ప్రార్థిస్తూ, మరి నిన్ననే గౌరవ మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు మెట్టు గోవిందరెడ్డి గారిని రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా, సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో మెండుగా ఉన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెన్ని కుట్రలు పడినా ఈ నియోజకవర్గంలో, రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. మరి మెట్టు గోవిందరెడ్డి గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి, సహృదయుడు, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, ఒక మంచి వ్యక్తి అనే అభిప్రాయం ఈ నియోజకవర్గ ప్రజలందరిలో కూడా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరిలో కూడా అదే అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని గౌరవించి ఆయనకి ఇక్కడ సమన్వయకర్తగా, అభ్యర్థిగా ఉండడానికి అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఏ విధంగా అయితే ఆశీర్వదించారో అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మెట్టు గోవిందరెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా, మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ మరి అనంతపురం జిల్లా పార్టీలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా, నాయకులందరికీ కూడా పేరు పేరున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ